దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకి పస్కా పండుగ దగ్గరగా ఉంది కదండి. పస్కా అనగా ఏంటి? పస్కా అంటే అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం వింటానే ఉంటాం ఏమండి. పస్కా అనగా దాటిపోవడం. ఇదేంటి అంటే మరణంలోంచి జీవంలోనికి దాటిపోవడం. ఆ రోజున గొర్రె పిల్లని ఏర్పాటు చేసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని తీసి ఏమండి ఈ గడప కమ్ములకి ఈ పైన ఈ సైడ్ కూడా వ్రాసేవారు. అప్పుడు దేవుడు చెప్పారు, మరణ దూత ఏం చేస్తుందంట? దాటిపోయింది. ఈ రోజునైతే యేసుప్రభు వారి యొక్క రక్తం, మనం యేసుప్రభు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తే ఈ రోజును కూడా మరణ దూత దాటిపోద్ది అనమాట. ఆ గొర్రె పిల్ల బదులుగా యేసుప్రభు వారు మరణించడం జరిగింది మన పక్షంగా. కాబట్టి నిజంగా ఈ యొక్క పస్కా పండుగ చాలా అద్భుతమైనటువంటి పండుగ, చాలా విలువైనటువంటి పండుగ. యేసుప్రభు కోసం యేసుప్రభు జీవిత చరిత్ర చాలా అద్భుతమైంది. ఏమండి, ఈ లోకంలో ఏదైనా శుభం ఉంది అంటే అది ఎవరిది? ఏమండి, ఒకరోజు హోసన్న ప్రార్థనకి వెళ్ళామండి మేము. అర్ధరాత్రి అవుతుంది, ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది కరెక్ట్గా చూసే టైము. ఇంకా సరే, ఒక్క మాటతో, ఒక అద్భుతమైన మాటతో నాతో మాట్లాడాలి ప్రభువా, ఒకే ఒక్క మాట నన్ను సంతోషపెట్టాలి, ఒక్క మాటతోనే మొత్తం మెసేజ్ వచ్చేయాలి అని అలా ప్రార్థన చేసి ఇలా బైబిల్ తెచ్చాను. ఏమండి, యేసుక్రీస్తు జీవిత చరిత్ర, దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటది? క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర మన జీవితాన్ని మార్చేస్తాయి. మామూలు కాదండి. ఈ లోకంలో చిన్న చిన్ని పనులు ఏమైనా చేస్తే ఎంతో మురిసిపోతూ ఉంటారు, ఎంతో గొప్పవాళ్ళుగా లెక్కేస్తారు. ఏమండి, చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి ఆవిడ సునీత విలియమ్స్, మరి వాళ్ళు అక్కడ అసలు నివాస యోగ్యం కాకపోయినా అక్కడ ఉండి వచ్చినందుకు ఎంతో ప్రశంసలు, అవునా కదా? కానీ యేసుప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు అంటండి, ఆయన ఈ భూలోకంలో ఉండడానికి అంటండి చాలా కష్టపడ్డారంట. ప్రతిరోజు కూడా ఎంతో వేదన అనుభవించారంట. మనకైతే చాలా సంతోషంగానే బ్రతుకుతాం, ఇంకా బ్రతకాలని కోరుకుంటానే ఉంటాం, ఇలాగే ఉంటే బాగుండు అనుకుంటాం. ఏమండి, పరలోక రాజ్యం దగ్గర పడిపోయిందంటే ఇప్పుడే వద్దులేను ఆయన, కొన్నాళ్ళు ఇలాగా ఉంచండి ఆయన అనుకుంటాం. అంటే అంటే మనకు తెలియదు కాబట్టి. కానీ మహామహుడైనటువంటి దేవుడు ఈ యొక్క మట్టి లోకంలో, ఏమండి, ఆయన దుష్టత్వం చూడలేనటువంటి నిష్కళంకమైనటువంటి కన్నులు కలిగిన ఆయన. ఏమండి, ఆయన హత్య అనే మాట వింటే చెవులు మూసుకోమని దేవుని వాక్యం ఉంది. అంటే హత్య అనేటువంటిది కూడా ఆయనకి వినలేనటువంటి వాడు. అలాంటి ఆయన భయంకరమైన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారండి? మన కోసం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ప్రతి మనిషి కూడా ఒక్కసారి జాగ్రత్తగా మెల్లిగా నిదానించి చూస్తే, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, తరిగి కరిగి నీ రగుచున్నదిరా, నీ సిలువే నా శరాణ ఎనుగా. ఏంటంటండి, సిలువ దగ్గరికి వెళ్ళి అలా నిలబడి చూస్తే, అంటే నిలబడి చూడాలంటే ఏం చేయాలి? అలా కళ్ళు మూసుకొని యేసు ప్రభువుని అలా తలంచుకుంటే, ఏమండి, ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన పడినటువంటి ప్రయాస. ఒక అతను మరి ఒక పర్వతం మీద ఒక సిలువ వేసినటువంటి ఆ దృశ్యాన్ని పెట్టారంటండి. పెడితే ఒక అతను ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళాడంట. ఎక్కి వెళ్ళి, మరి ఎందుకు ఈ బ్రతికంతా, ఎందుకు ఇదంతా? ముళ్ళ కిరీటం అంట. ఏంటంట? ముళ్ళ కిరీటం. ఇంత బాధ పెడతా ఉంటే సహించుకోవాలా? ఏమండి, ఆ చేతులేంటో అవేంటో ప్రతీది కూడా పరీక్షించి అలా చూసుకుంటా చెప్పుకొచ్చాడంటండి. ఏమండి, ఎందుకు ఇంత వేదన పడటం, ఎందుకు ఇంత కష్టపడ్డం అని అదంతా కూడా అలా చూసుకుంటూ చెప్పుకొచ్చిన తర్వాత క్రింద వ్రాసిందంట, ఇదంతా నీ కోసమే. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఈ రోజున సరదాగా బ్రతుకుతున్నావు, ఆనందంగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టమైనప్పుడు పడుకుంటున్నావు, ఇష్టమైనప్పుడు లేస్తున్నావు. ఏమండి,
సంతోషంగా ఉంటున్నావు, అంత స్వతంత్ర రాజ్యంలో ఉన్నట్టు ఉంటున్నావు అంటే అర్థం ఎవరు? ఆయన కృప అండి. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర తెలుసుకోని వారు క్రైస్తవులు కాదు. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర మన జీవితంలో అన్వయించుకోని వాళ్ళు క్రైస్తవులు కాదు. యేసు ప్రభు మరి ఏమండి, యేసు ప్రభు అంటే నిర్వచనం ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్యున్నాడు. ఏమండి, ప్రేమ అంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తే కనుక ఏమండి ప్రేమకి నిర్వచనం రాస్తారు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఏమండి, ఒక పండు ఉందనుకోండి, ఆ పండులో 12 తొనలు ఉన్నాయి అందుకుందాం. ఏమండి, 12 14 ఉంటాయి సపోజ్. ఏమండి, అందులో ఒక్కొక్క తొన ఒక్కొక్క మరి ప్రేమ అనేటువంటి ఒక తొన. ఏమండి, ప్రేమ, తర్వాత సంతోషం, తర్వాత సమాధానం. ఇవన్నీ కూడా దగ్గర 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 సంబంధాలు కలిగి ఉంటాయి. అన్నీ దగ్గరగానే ఉంటాయి. ప్రేమ కలిగి ఉన్నారనుకోండి, మనం ఏదన్నా కొంచెం హెచ్చింపబడితే వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఏమండి, సమాధానంగా ఉంటారు. ప్రతి విషయానికి అది ఒక లింక్ అనమాట అండి. కాబట్టి యేసు ప్రభు ప్రేమ స్వరూపి అంటే ఆ ప్రేమకి అర్థం, నిర్వచనం 1 కొరింథీ 13లో ఉంటుందండి. ప్రేమ ఏమండి అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకునదు, ఏమండి త్వరగా కోపపడదు, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాళుకుంటుంది. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అంటే దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందే సంతోషిస్తుంది అంటండి. అన్నిటిని తాళుకుంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని సహిస్తుంది. ఇది ఎవరు అంటే యేసు ప్రభువే నిర్వచనం. అవునా కదా? మనం చూస్తే కనుక మత్తయి సువార్త 26, 27, 28 అధ్యాయాలు ఈ పండుగ సమయం, ఈ పండుగ హడావిడి. యేసుప్రభు వారి జీవితంలో 33.5 సంవత్సరాలు అప్పటికి ఈ పండుగ వస్తుంది. పండగకి హడావిడి జరుగుతూ ఉంది. ఆ హడావిడిలో ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి నుంచి చకచక చదవగలిగితే కొంచెం వివరిద్దామండి. ఈ పండుగ దేవుని పండుగ కదండి. దేవునికి మరి మ్రొక్కడానికి యెరూషలేముకి వస్తూ ఉంటారు, దేవుణ్ణి ఘనపరచడానికి వస్తూ ఉంటారు. ఏమండి, ఈ పండుగలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా బయట వాళ్ళ అంటే బయట వాళ్ళు ఏం కాదండి, మందిరానికి సంబంధించిన వాళ్ళే. అర్థమవుతుందండి నేను చెప్పేది? అందరూ కూడా మందిరానికి సంబంధించిన వాళ్ళే. అందులో మీకు లాంటి వాళ్ళు ఉన్నారు, నాకు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకొకటి లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క పాత్రను బట్టి మనకు సంబంధించిన పాత్ర, ఈ పాత్ర నేనై ఉంటాను అనుకోవచ్చు మనం. ఆవిడ నాకులాగానే చేసింది, అతను నాకులాగానే చేశాడు. ఏమండి, మనం ఎవరితోనన్నా ఇప్పుడు నేను చెప్పే వాళ్ళలో ఒక్కళ్ళమైనా ఆ రోజున జరిగినటువంటి విషయాలను బట్టి చూస్తే ఎవరితో ఒకళ్ళకి మ్యాచ్ అవుతాం. అవ్వా అండి? ఏదో ఒక రీతిలో మ్యాచ్ అవుతాం తప్పకుండా. మనం కూడా ఈరోజు ఉన్నాం, అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒక్కసారి ఈ అధ్యాయం ద్వారా మరి చదువుదాం. చదవన్నాను. ఇక్కడ చెప్తున్నారు యేసుప్రభు వారు ఆయన రాకడికి సూచనలన్నీ చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ చాలించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఏమండి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని. ఎన్ని దినాలు అయిన తర్వాత అంట? 2 దినాలు అయిన తర్వాత పస్కా పండుగ వస్తుందంటండి. అంటే 2 దినాలంటే రేపాగి ఎల్లుండ అవటాలిండ పండుగ, అంతేనా? ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట ఎల్లుండ పండుగ ఉంది అంటే ఎల్లుండ అంటానికి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. ఆ పండుగలో ఏం జరుగుతుంది అంటే మనుష్య కుమారుడు సిలువ వేయబడుడికై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. మనుష్య కుమారుడు ఏం చేస్తారంట? సిలువ వేయబడడానికి అప్పగింపబడతారు. శిష్యులు చాలా ప్రేమిస్తున్నారు. యేసుప్రభు వారు వారికి అన్ని సూచనలు ఇచ్చారు. ఏమండి, 3.5 సంవత్సరాలే ప్రతిరోజు ఆయనతో రాత్రింబగళ్ళు గడుపుతున్నారు. 3.5 సంవత్సరాలు.
ఇప్పుడు హఠాత్తుగా ఆయన చంపేస్తారు అంటే ఎలా ఉంటుందండి? ఏమండి? ఎలా ఉంటుంది? ఆయన చెప్తున్నటువంటి మాట ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, ఇక్కడ చూడండి. ఆ సమయమున ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. ఏమండి? ప్రధాన యాజకులు అంటే ఎవరు? ప్రధాన యాజకులు అంటే ఎవరండి? పాస్టర్ గారు వాళ్ళు. మందిరంలో ఉన్నటువంటి పాస్టర్లు ఫస్ట్. ఇక్కడ చూడండి, ఆ సమయమున ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? సంవత్సరానికి ఒక్కసారి రక్తాన్ని తీసుకువెళ్ళి అర్పించేటువంటి వాడు ప్రధాన యాజకుడు. మామూలు యాజకులు కూడా ఉంటారు. అర్థమవుతుందండి? ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. చూడండి, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి, ఇప్పుడు చూడండి పాస్టర్ గారు, అక్కడ పెద్దలు, మందిరంలో ఉన్న పెద్దలు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటండి? ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి, ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి? 2 దినములైన తర్వాత పస్కా పండుగ వస్తుంది, మనిషి కుమారుడు ఏమండి అప్పగింపబడని, సిలువ వేయబడడానికి అప్పగింపబడతారు అని ఆయన చెప్పారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం, అక్కడేమో ఆయన వాళ్ళతో అలా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? అందరు పెద్దలందరూ కూడుకొని వచ్చారు. 2 రోజులే ఉంది పండగ. మనం ఏం చేద్దాం? పండగ గ్రాండ్గా చేసుకోవాలంటే ఈ యేసు అనేటువంటి ఆయన్ని తీసేయాలి. ఏం చేయాలి? మనం ఆయన చంపేసేయాలి. మాయోపాయం చేత పట్టుకోవాలి. ఆయన పట్టుకొని మనం చంపేయాలి. ఎవరి ఆలోచన వాళ్ళది. గుర్తుపెట్టుకోండి, ఎవరి ఆలోచనలో మనం ఉంటున్నాం అనేటువంటిది ఒక్కసారి చూద్దామని మన ఆలోచన. వాళ్ళలా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? మరి ప్రజల పెద్దలు, మందిరాల్లో దేవుని సేవ కోసం ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పని దేవునికి ఇష్టమైందా లేకపోతే కష్టమైందా? ఒక్కసారి మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, అయితే వాళ్ళందరూ అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఆయన ఎలాగో అలా మాయోపాయం చేత పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? అందరూ ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకని వెంబడిస్తున్నారు? ఎందుకోసం యేసుప్రభుని వెంబడిస్తున్నారండి? ఆయన చెప్పినటువంటి బోధలు వినేవాళ్ళు చాలామంది ఇష్టపడి, అలాగే రోగాలు కుదుర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, దెయ్యాలు మరి వెళ్ళగొట్టబడినటువంటి వారు చాలామంది ఏంటంట, అనేక చనిపోయిన వాళ్ళు బ్రతకడం, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి విషయాల నుంచి విడిపించబడిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి? యేసు ప్రభుతోనే ఉంటున్నారు. వాళ్ళ పనిపాట్లు మానేసి బహుజన సమూహములు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఈ పండుగలో ఆయన పట్టుకోవడం సింపులా అంటే? ఈ పండుగలో మాత్రం వద్దు, పండుగ అయిన తర్వాత చూద్దాం. అల్లర ఉద్యమం ఒకవేళ, ఏమండి పండక్కి ఆయన కూడా వస్తూ ఉంటారు కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమండి, యేసుప్రభు వారు బేతనీయులో కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తి మరి పిలిచాడంటండి భోజనానికి. ఆ ఇంటికాడ కూర్చున్నారు భోజనానికి. ఇక్కడ చూడండి, ప్రజల పెద్దలందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రధాన యాజకులు అలా ఆలోచిస్తున్నారు. ఒకసారి పెట్టుకుని మరి అయితే ఏం జరుగుతుందండి? అందరూ కూడా తమ ఇష్టానుసారంగా ఆలోచిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ సీమోను అనేటువంటి ఒక కుష్ఠరోగి యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడంట. ఏమండి, సీమోను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? వింటున్నారా మీరు? ఏదో ఆలోచనలు వద్దు ఎవరు కూడా, కరెక్ట్గా నేను చెప్పేది చకచక మనసు పెట్టండి. భోజనానికి పిలిచాడు, వచ్చారు యేసు ప్రభు వారు. వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్గా రావడం ఏంటి, కూర్చున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఒక స్త్రీ వచ్చిందంటండి. ఆవిడ మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆయన భోజనానికి కూర్చుని ఉండగా దాన్ని ఆయన తల మీద పోసెను. దేవుని స్తోత్రం చెప్దాం. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఇవిడేం చేసింది?
నా కోసం మంచి కార్యం చేసింది. ఎందుకని ఎత్తి చెప్తున్నారు యేసుప్రభు వారు? అయ్య బాబోయ్! అది ఎంత కాస్ట్లీయో తెలుసా? ఎంత విలువో తెలుసా? అది సేరున్నర అంటారు. సేరున్నర బుడ్డి అంటే ఏంటండి? సేరున్నర అంటే కేజీన్నర. కేజీన్నర అత్తరు పగలగొట్టేసిందంటండి. ఓపెన్ చేసి మెల్లిగా పోయడం కాదండి. తీసుకొచ్చింది ఆవిడ ఏం చేసింది? పగలగొట్టి ఆయన నెత్తి మీద అలా పోసేసింది, తల మీద పోసింది. వెంటనే మొత్తం ఏమైపోద్దండి అత్తరు పోస్తే? మంచి గుమాళింపు అనమాట అండి. ఎక్కడ చూసినా ఇంత మంచి స్మెల్. శిష్యుల్లో ఇస్కరియోతు అనేటువంటి వాడు, ఈ నష్టం ఎందుకు, పేదలకు పంచి పెడితే చాలా బాగుండు కదా అనేసి అనుకుంటా ఉన్నాడు. ఈ సీమోను కూడా అనుకుంటా ఉంటాడు. అంటే వేరే అధ్యాయంలో రాయబడిందండి అది కూడా. ఏంటి అసలు ఈయన ప్రవక్త అనుకొని నేనేం చేశాను? పొరపాటు చేసినట్టున్నా. ఆవిడొచ్చి ఏం చేస్తుంది? ఇలా చేస్తే కూడా ఆయన పాదాలు కూడా కడిగింది. అప్పుడు ప్రవక్త అయితే ముట్టుకొనివ్వకుండా ఉండాలి కదా. ఆయన అడుగుతూ ఉంటాడు, నేను వచ్చినప్పుడు నువ్వు కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? ఏమండి, నువ్వు నాకు కాళ్ళకి నీళ్ళు కూడా ఇవ్వలే. అతిథులు రాగానే కాళ్ళకి నీళ్ళు ఇస్తారు, అది కూడా చేయలే. నువ్వు ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈవిడేం చేసింది? వచ్చినప్పటి నుండి ముద్దు పెట్టుకుంది. ఏమండి, పాదాలు కడిగింది, కన్నీళ్ళతో కడిగింది. తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తుంది? ఆవిడ తల మీద అత్తరు మొత్తం పోసేసింది. ఆమెను తొందర పెట్టకండి, ఆవిడ చేసింది మంచి పని. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని కోసం చేసేది మంచి పని. మనం అనుకుంటాం, మరి పర్వాలేదులే, చాలులే, ఏమండి పర్వాలేదులే, ఈ మాత్రం చాలు కానీ అనుకుంటాం. ఆవిడ చాలా మంచి పని చేసిందంట. ఈ లోకంలో బ్రతికున్నప్పుడు మనం చేసే పనుల్లో ఏది ఎక్కడ ఏం చేస్తామో తెలియదు, కానీ దేవుని కోసం మంచి పని ఆవిడ చేసిందంట. కొంతమంది ఏమనుకున్నారు? ఈ నష్టం ఎందుకు అనుకున్నారు. దేవుని కోసం చేసేది కొంతమంది ఏమనుకుంటారు? నష్టం అనుకుంటారు. దేవుని కోసం చేసేది కష్టం అనుకుంటారు. ఏమండి, దేవుని ప్రేమిస్తే ఇష్టంగా మారద్ది, అది ప్రయోజనకరంగా మారద్ది, అది లెక్క పెట్టరు అనమాట. కానీ లెక్కలు వేసుకొని కష్టపడిపోయి, చాలా కష్టపడి ఏం చేస్తారు? ఈ నష్టం ఎందుకు అంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేస్తాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈరోజు బయలుదేరి కదా మీరు ఏమండి 10 లక్షల రూపాయలకి భోజనాలు తయారేసి పేదలకు పంచిపెట్టాలంటే ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు, నువ్వు బ్రతికినంత కాలం కూడా ఉంటారు. కంగారు ఏమీ లేదు. ఏమండి, దేవుని కోసం చేసేది మరి ఆయన ఎంతకాలమో మీతో ఉండరు కదా. అస్తమానం ఆయన చెప్పింది కూడా ఏం చెప్పారు? పండుగల్లో ఏమన్నారు? శ్రేష్టమైనవి చేయాలన్నారు, మీ శక్తి కొలది చెయ్యాలి అన్నారు. మనం మరి ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. ఎప్పుడైనా యేసుప్రభు వారు చెప్పారండి ఈ మాట? మీరు విలువైంది తీసుకొచ్చి నా భూస్థాపన నిమిత్తం మీరు ఇలా చేస్తే మరి ఎవరైనా చేయగలిగిన వాళ్ళు చేయండి అని చెప్పారా? లేదండి. ఆవిడ ప్రేమించిన వాళ్ళు కోరుకోవలసిన మార్గం కూడా దేవుడు తెలియచేశారనమాట అండి. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేయనది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో ఈమె కోసం చెప్పాలంట. ఎవరైనా మీరు సువార్త ప్రకటించాలనుకుంటే ఎవరి కోసం చెప్పాలి? ఈ మరియ కోసం మీరు చెప్పాలి. ఆవిడ లాంటి వాళ్ళే దేవుని కోసం మంచి పనులు చేయగలరు అని చెప్పారు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఈ యొక్క అత్తరు ఏమండి ఇంచుమించు ఏమండి 1,50,000 రూపాయలంట. ఎంత? ఈ అయ్యగారు ఆ టైంలో ఏమండి అక్కడ భోజనం చేసి వెంటనే బయలుదేరి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట, యేసుప్రభుని గాన నేను అప్పగించాను అనుకో, నాకేమి ఇస్తారు? అందరూ ఒకలానే ఉంటున్నారు కదా, మీరు అందరూ ఒకలాగానే ఉంటున్నారు అని మీరు మాట్లాడారు కదా, నేను గాన
ఆయన్ని అప్పగిస్తా, మీకు మంచి ప్లాన్ కూడా ఇస్తా, ముద్దు పెడతాను, వెళ్ళి అప్పగిస్తా. ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వడం ఏంటయ్యా? ఎంత ఇస్తారు ఏమండి? 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి, ఇదిగో తీసుకెళ్ళు. ఇంక బేరాలు గట్రా ఏమొద్దు కానీ డబ్బులు కూడా ముందే ఇస్తున్నాం మీకు. ఏమండి? వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు ఏం చేశారంట? తూకం వేసి ఎంత ఇస్తారని అడిగితే ఏం చేసేసారు? ఇప్పుడు దాకా మాట్లాడుకున్న మాటలన్నీ సక్సెస్ఫుల్. పండగలో చేయకూడదు అనుకుంటున్నాం, మరి ఏంటో అంత కలిసి వచ్చేస్తుంది మనకి. ఏమండి? వాడు రానే వచ్చేసాడు. ఏమండి? అడగకుండా కాళ్ళకడకు వచ్చేసింది బేరం అని చెప్పి, ఆ బేరం కూడా కుదిర్చకుండానే వాళ్ళు ఏం చేశారు? 30 వెండి నాణ్యాలు తూసేసి వాడి చేతిలో పెట్టి, వెళ్ళు నువ్వు చేయవలసిన పని చేసే. అది కాదు బోధకుడు అంటే, మాటలు కాదు. ఇంత రేటా? ఇంత తక్కువ? బానిస విలువ గట్ట అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఏంటంటండి, యేసు ప్రభువారు సర్వలోక నాథుడండి. సర్వలోక నాథుడు మామూలు కాదండి. మనం దేవుని హస్తం అని చూస్తే ఏమండి, సంవత్సరాల కాంతి వేగం ఎంత ఉంటుందో అంత ఉందంట ఆకాశంలో చెయ్య. దేవుని చెయ్యి అంటే, దేవుని చెయ్యి ఒక్కటే ఉంటే, అంటే మనుషులకి అర్థం అవడం కోసం చిన్నిగా ఆయన తగ్గించి అక్కడికే పెట్టుంటారు. అలా అర్థమవుతుందా? దేవుడు అంటే ఆకాశ మహాకాశాలు ఆయనను పట్టజాలనటువంటి దేవుడు. ఆయన ఏం చేశారంట? బానిస విలువ కట్టి వాడి చేతిలో పెట్టారంటండి. ఒక ఆవిడేమో ఉన్నదంతా కూడా ఏం చేసింది? ఏమండి, నిద్ర వస్తుందా? రత్తమ్మ గారు నిద్ర వస్తున్నట్టుంది, రావట్లేదా? చూడాలి మా వైపు. ఆవిడ ఏం చేసింది? తనకున్నదంతా పగలగొట్టి పోసేసింది. ఈయన ఏం చేశాడు? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? 30 వెండి రూపాయలకి అమ్మేసుకున్నాడు వెళ్ళి. అక్కడ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఏం చేస్తున్నారు? చంపేయాలని చూస్తున్నారు. మీకు ఎవరు నచ్చారు ఇందులో? ఏమండి? మరియా. ఏమండి? స్త్రీలంటే అసలు ఎవరికి కూడా అసలు మనిషిగానే చూడరు. కానీ మనం చూద్దాం ఒకసారి ఈ లిస్ట్ అంతా చూస్తే అందరిలో ఎవరు మీకు బెస్ట్ అనిపించారో తర్వాత చెప్దురు. కానీ పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచకూర్చున్నామని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందు ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడిని చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. పస్కా పండుగ ఉంది కదా, ఒక రోజు అయ్యి ఉండొచ్చు. ఆ రోజు భోజనం అయిపోయింది. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి శిష్యులు, మరి పస్కాను సిద్ధం పరుస్తాం కదా, ఈ 2 సంవత్సరాలు కూడా సిద్ధం చేసాం, 3వ సంవత్సరం కదండి, ఎక్కడ సిద్ధం చేయాలి? ఏ ఇంటి దగ్గర పెట్టాలి? మీరు పట్నంలో ఫలానా చోటికి వెళ్ళండి. ఎక్కడ? వినాయకపురం వెళ్ళండి. వెళితే అక్కడ నుంచి ఒక అతను నీళ్లకుండ మోసుకొని వెళ్తూ ఉంటాడు ఫలానా రూట్లో. అతని దగ్గరికి వెళ్ళి అతనితో పాటు వెళ్ళండి. వెళితే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ యజమానుని దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటారంటే, బోధకుడు తన కాలం అంట సమీపమైపోయిందంట, ఆయన ఏం చేస్తాడంట? పస్కాను భుజించాలంట, విడిది గది కావాలంట అని అడగండి. అప్పుడు ఒక సామాగ్రి కలిగినటువంటి ఒక మేడగది చూపిస్తాడు, అక్కడ సిద్ధం చేయండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఈ మేడగది ఇచ్చినటువంటి వ్యక్తి ఇంతకు ముందు ఏమన్నా యేసుప్రభుతో మాట్లాడారా? యేసుప్రభు మాట్లాడినట్టు కానీ ఏమీ ఉండదు. కానీ పస్కాను రెడీ చేసి అక్కడ పెట్టి ఉంచాడంట. ఏమండి, అతను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంట. అర్థమవుతుందా? మా ఇంట్లో పండగ జరిగితే బాగుంటుందని కోరిక ఉంది. ఆ వ్యక్తి ఎంత మంచివాడై ఉండొచ్చు. ప్రభు అడుగుతున్నారంటే, అదిగో తీసుకోండి రండి, అక్కడ పస్కాను ఆచరించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరైతే ఇష్టపడతారో దేవుడు ఏం చేస్తారు? వాళ్ళని అంగీకరిస్తారు. ఏమండి, ఇవ్వడానికి కూడా ఇష్టపడకుండా కష్టంగా ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ఆయన ధనవంతులను పారచూచెను, పేద విధవరాలు వేసిన 2 కాసులు అందరికంటే ఎక్కువ వేసినని చెప్పాడంట. ఎందుకని? తన జీవనమంతా వేసింది, తన జీవితంలో తన హృదయం అంతటితో ఆ కానుక సమర్పించింది. ధనవంతులు తమకున్నటువంటి కలిమిలోంచి తీసుకొచ్చి వేశారు డబ్బులు. అవి పట్టించుకోలేదు యేసుప్రభు వారు. పారచూచెను. మనం ఇచ్చేటువంటి కానుకలో దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? మన పాస్టర్ గారు అయితే చూస్తారేమో ఒకవేళ.
పెద్ద కానుకిస్తే చూస్తారేమో, నువ్వు కష్టపడితే చూస్తారేమో, నువ్వు ఏ హృదయంతో కష్టపడుతున్నావు, ఏ హృదయంతో ఆయనకి అర్పిస్తున్నావు అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. నీకు రావాల్సినటువంటి పనులకు ప్రతిఫలాలు రావాలి అంటే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మనం ఎలా చేయాలండి? హృదయపూర్వకంగా, హృదయంతో చేయాలి. పై పై పనులు దేవుని దగ్గర దేవుని మెప్పుని తీసుకురావు. దేవుని ప్రతిఫలాలు మనకి రావండి. వచ్చామా వెళ్ళామా అన్నటువంటిది అసలు మరి కుదరదు. అలాగే యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ఏమండి? పస్కాకి రెడీ అయిపోయారు. వారు భోజనం చేయించుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. భోజనానికి కూర్చున్నారు పస్కాకి. అక్కడ బేరం కుదిరిపోయింది. యేసు ప్రభు వారిని ఏం చేశాడు? అమ్మడానికి రెడీగా ఉన్నాడా? అమ్మేశాడా? అమ్మేశాడు. డబ్బుల సంచి కూడా తెచ్చేసుకున్నాడు వాడు. ఏమంటే సమయం కోసం కనిపెడతా ఉన్నాడు. వాడి మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఒక విషయం. వాడి మనసు ఎలా ఉంటుంది? పస్కా మీద ఉంటుందా? దేవుడు చెప్పే మాటల మీద ఉంటుందా? లేకపోతే సమయం కోసం చూస్తూ ఉంటాడా? చాలా జాగ్రత్త. సాతానికి అప్పగించుకున్నాడు. ఏమండి? ఇక వీణైనా చంపేస్తారు కానీ కుదరదండి ఆ డబ్బుల కోసం ఆశపడితే. ఇప్పుడు ఏం చేయాలి? సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన్ని ఎలా అయితే అప్పగించాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. యేసు ప్రభువారు ఇలా భోజనం చేస్తా ఆయన అన్నారు, 12 మంది శిష్యులు భోజనం చేస్తా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. మీలో ఒకడా? మనలోనా? నేనా? ఏమండి? అందరికి ఏమనిపించిందండి? మనలో ఒకడా? వాడయ్యి ఉంటాడేమో, వీడయ్యి ఉంటాడేమో, నేను మాత్రం అలాంటి వాడిని కానే కాదు అని చూడండి. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడిగా. నేనా ప్రభువా అలా చూస్తూ ఉన్నారు. ఆయన ఇస్కరియోతు యోధా దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దండి? ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచి వాడేవాడు వాడే నన్ను అప్పగించేవాడు. జస్ట్ అలా అందరూ అడుగుతూ ఉన్నారు. అదే టైంలో ఏం చేశాడంట? యేసు ప్రభుతో పాటు పాత్రలో చేయి ముంచాడంటండి. వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలని చెప్పాను. చాలా జాగ్రత్త. ఈ యొక్క మనిషి యొక్క జీవితం చాలా విలువైంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనిషిని దేవుడు ఎంతో ప్రేమించి మనిషి కోసమే భూమి మీదకి దిగి వచ్చి తన జీవితాన్ని అర్పించారు. అలాంటి ఒక విలువైనటువంటి జీవితానికి వెళ్ళవలసినటువంటి మనిషి ఏమండి? దేవుడు అవకాశం ఇస్తారు. దుష్టులు ధర్మక్షేత్రాల్లో నివసించిన వాడు నీతిని నేర్చుకోరు అని ఉంది దేవుని వాక్యం. వాడు దూరంగా ఉంటే పాడైపోతున్నాడు అని చెప్పి నా దగ్గరే పెట్టుకుందాం. ఏమండి? ప్రక్కన తిరిగేవాడిగా కాదు, శిష్యులతో సమానంగా గురువుని పోలినటువంటి జీవితం జీవించడానికి ప్రతిరోజు గురువుని చూసేటువంటి అవకాశం, దేవాది దేవుణ్ణి కళ్ళారా చూసే అవకాశం వాడికి ఇచ్చాడు. వాడు ఏం చేశాడండి? చాలా జాగ్రత్త. వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలంట. ఎంత దారుణమైన మాట. ఏమండి? అవకాశం ఇవ్వలేదా? మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నప్పుడన్నా కొంచెం పశ్చాత్తాపడితే బాగుండు. అలా కాదు, తను ఏమాత్రం మార్పు చెందట్లా. చాలా జాగ్రత్త. మనిషి ప్రార్థనకు వస్తానే మన పనులు మనం చేస్తానే, ప్రార్థనకు వస్తానే తగ్గింపు లేకుండానే, ప్రార్థనకు వస్తానే వింటాం కానీ చెయ్యం పనులు. అప్పుడు ఎవరికండి బాధ్యులు? మనమే మోసం చేసుకున్నట్లు అనమాట. ఏమండి? మన కాలేబు గారు పాట కడతారు, యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురము, నీదు హృదయమంతా కఠినమాయనా, యూదా ఓ యూదా, యూదా ఓ యూదా, ఉంటివే ఒకనాడు ప్రార్థించే తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమ నమ్మే బాటలు, వెదికావు ఆనందాలు అధికార దాహంతో, మిగిలింది ఏమండి? వేదన కన్నీరు.
నిరాశ. ఆనందం కోసం అనుకుంటారు. చాలామంది చేసే పనులు అలాగే ఉంటాయి కదా! ఏవండీ? ఇప్పుడు మనం అన్నీ వినే వార్తలు ఇలాగే ఉంటాయి. దగ్గర దగ్గర ఇది అంతా ఇస్కరియోతు యోధల్లా అనిపిస్తా ఉంటది. చక్కగా పెళ్లి చేసుకుంటారు. ఏవండీ? భర్త కొంచెం అమాయకుడు. ఏవండీ? మధ్యలోనే జరిగింది. ఆ అబ్బాయి కోసం కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఏం చేస్తాం తప్పదు కదా! పెళ్ళయింది అమ్మాయికి. 32 సంవత్సరాల అమ్మాయి. 22 సంవత్సరాల అబ్బాయిని ప్రేమించి, వాళ్ళు ఎంతగా తల్లిదండ్రులని అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులని వేదన పెట్టేసి 11 సంవత్సరాల పిల్ల, తర్వాత ఇంకో పిల్లోడు. వాళ్ళని కాకుండా తనకు తాను చనిపోవడం జరిగింది. ఏవండీ? ఇప్పుడు పిల్లల్ని అన్యాయం చేసి, భర్తను అన్యాయం చేసి ఎవరికండి మేలు? ఏవండీ? ఇంకో అమ్మాయి ఈ మధ్యలోనే ఏం చేసింది? ఇంకో భర్త అతన్ని ఇష్టపడి భర్తను చంపించేసింది. 4 రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి పాయిజన్ తీసేసుకుందని చెప్పారు. ఎదుటి వాళ్ళని ఏవండీ చంపడానికి ట్రై చేసేటువంటిది ఇస్కరియోతు యోధ ఆత్మ కదా ఇది. అటువంటి స్పిరిటే. తర్వాత వాళ్ళు చంపేసుకుంటారు వాళ్ళు. ఈ ఇస్కరియోతు యోధ గడవ ఏం చేశాడంటండి? అప్పగించాడు. తర్వాత ఏం చేశాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్తే బాగానే ఉండు, కానీ ఇక్కడ చూడండి, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన ఈ యూదా బోధకుడా నేనా అని ఆయన అడుగా, ఆయన నీవన్నట్టే అనెను. ఏమన్నాడంటండి? నేనా అంటే నేను పుట్టకపోతే మేలంట. ఇంత దారుణమైన మాట నా కోసం ఎందుకు అన్నారు అన్నది ఉందండి. అంటే మా గురువుగారికి అన్నీ తెలుసులే, నేను ఏం చేశానో కూడా ఆయనకి తెలుస్తుంది. వారి భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. ఆ రోజు తీసుకున్నటువంటి పస్కా యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఇది నా శరీరము, ఇది నా రక్తం, దీన్ని తీసుకొని మీరు త్రాగండి, మీరు నిత్య జీవం కలిగిన వారు అవుతారు. నేను నా తండ్రి రాజ్యములో అప్పుడు మళ్ళీ మనం వెళ్ళిపోయిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనతో పాటు ఏం చేస్తారంటండి? క్రొత్తదిగా అప్పుడు తీసుకుంటారంట. మళ్ళీ అక్కడ పస్కా పండుగ జరుగుతుంది అనమాట. దీని ద్వారానే యేసుప్రభు శరీరం, యేసుప్రభు రక్తం ద్వారానే మనం పరలోక రాజ్యం చేరగలుగుతామండి. గుర్తుపెట్టుకోవాలి మనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. పండుగ వాళ్ళు ఏం చేశారండి? పస్కాను తీసుకున్నారు. కీర్తన పాడి ఒలీవల కొండకి రోజు ప్రార్థన చేసుకునే అలవాటు. ఆ కొండకి వెళ్ళిపోతా చెప్తున్న మాట, ఈ రాత్రి ఏం చేస్తారు? నా విషయమై మీరందరూ కూడా అభ్యంతరపడతారు. ఏంటి? ఇస్కరియోతు యోధ అక్కడే అనుకున్నాం. ఇప్పుడు మనందరం కూడా అభ్యంతర పడతామండి. ఏమండి? ఆయన చెప్తే మళ్ళీ డౌటా? ఏమండి? నేను ఆశ్చర్యపడ్డా, ఒక్కడు కూడా సహాయం చేసేవాడు లేడని లేఖనాలు ఉన్నాయి. మీరందరూ కూడా నా విషయమే అభ్యంతర పడతారు. అభ్యంతర పడటం ఏంటి? ఇప్పటి వరకు ఎంత ప్రేమించాం, ఎంత ధైర్యంగా. చాలా జాగ్రత్త మనం. ఏమండి? ఎంతో ప్రేమిస్తున్నాం అనుకుంటాం, అసలైన టైం వచ్చినప్పుడు ఏమవుతాం? తప్పిపోతామేమో. జాగ్రత్త. ఇప్పటి నుంచి చేస్తేనే కదా అప్పుడు కూడా. ఏమండి? అంతేనా కదా? రోజు జిమ్కి వెళ్ళకుండా, ఏమండి ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, రోజు ప్రాక్టీస్ లేకుండా ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళిపోయారనుకోండి, ఏమండి వాళ్ళు సెలెక్ట్ అవుతారా? వాళ్ళు ఏం చేయాలి? రోజు ప్రాక్టీస్. ఇంట్లో కూడా ప్రాక్టీస్ అయితేనే మన కోపాలు, గర్వాలు ఇవన్నీ మానేసుకుంటేనే, ప్రతిరోజు దేవుడు చెప్పిన ప్రతి మాట వినగలిగితేనే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నిన్ను చంపేస్తాం అంటే అప్పుడు ఏమంటావు? చంపేస్తే చంపేయండి, ఏమవుదు. ఇక్కడ నా శరీరం ఎంత బాధపడినా, చాలా హింసలు భరించారు వాళ్ళు. ఏమండి? రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, గొర్రెల చర్మాలు మరి గొర్రె మేకల చర్మాలు ధరించుకున్నారు, గుహల్లో నివసించారంటండి. వారికి ఈ లోకం యోగ్యమైనది కాదంట. చాలా కష్టాలు అనుభవించారు వాళ్ళు. ఎందుకోసం? దేవుని కోసం ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మనం ఎలా ఉండగలమండి? చిన్న మాట అంటే, మీకు పాట ఇవ్వకపోతే ప్రార్థనకు రాగలరా? ప్రార్థన చేయమని చెప్పకపోతే ప్రార్థనకు రాగలరా?
ఏమండి? అందరిలో మా పాస్టమ్మ ఏం చేసింది? నన్ను గుర్తించలేదు. ఏమండి? మనకి ప్రశంసల వర్షాలు గుర్తేనే కానీ ఏం చేయమండి, మనకు నచ్చదు. యేసు ప్రభుకి ఏంటంటండి, ఈ రాత్రి నన్ను అందరూ నా విషయమే అభ్యంతర పడతారు, ప్రతి వారు కూడా ఏమవుతారు చూడండి, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టించిన మందలోని గొర్రెలని చెదిరిపోను అని వ్రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడిన, నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదమని నీతో చెప్పుచున్నానని అనెను. ఏంటంటండి, ఏమో అందరు ఎలా ఉంటారో నాకైతే తెలీదు, నేను మాత్రం ఎవరంట, పేతురు గారు అంటారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నేను మాత్రం అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టే రాస్తాం లేదు. ఎన్ని అద్భుతాలు చేశాను, నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నీవే దేవుని పరిశుద్ధుడు. మా జీవితంలో సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చామయ్యా, మా కుటుంబాలు వదిలిపెట్టి వచ్చాం, మా భార్యలను వదిలిపెట్టి వచ్చాం, మా పిల్లలను వదిలిపెట్టి వచ్చాం. మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళే సెక్షనే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా ఉంటాం? నేను మాత్రం వెళ్ళను. ఒకవేళ అందరూ వెళ్ళిపోతారేమో నాకు తెలియదు. ఏంటి, అందరూ వెళ్ళిపోతారేమో, నువ్వు మాత్రం ఉంటావా? ఈ రాత్రి నన్ను ఎరగనని చెప్పి నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, 3 సార్లు బొంకుతావు, అప్పుడే కోడికి వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడగానే ఏం చేస్తుంది కోడి? అప్పుడే వస్తుంది అని చెప్పారు. పేతురు ఆయన్ని చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అనిరి. అంతటా యేసు వారితో కూడా గెస్సెమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. ఏంటంటండి, వాళ్ళకి అప్పుడే అయోమయం పరిస్థితి. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో చాలా దిగులుగా వారి హృదయాలు ఉన్నాయి. ఏమండి, ఈ రాత్రి అప్పగింపబడే రాత్రి అంటే ఎలా ఉంటుందండి? ఏమండి, ఈ రాత్రి అప్పగింపబడే రాత్రి అంటే ఎలా ఉంటుంది? అయోమయం పరిస్థితి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్పి ఎదరికి వెళ్ళి ఆయన మరి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడు అవుటకును మొదలుపెట్టాను. వాళ్ళు వాడుక ప్రకారం వాళ్ళు ముగ్గురిని తీసుకొని ప్రార్థనకు వెళ్తారు. ఆయన ఏమండి అంతే, వాళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరినీ అక్కడ ఉండండి అని చెప్పారు. ఆయన వెళ్ళి ఇంకంతే దుఃఖపడి ఏడవడం ప్రారంభించారు. యేసుప్రభువారు ఏం చేస్తున్నారండి? దుఃఖపడడానికి, చింతాక్రాంతుడు అవడానికి మొదలుపెట్టారు. ఈ సమయంలో మీరు నాకు సహాయం చేయాలని, మరి మీరు నాకు తోడుగా ఉంటే తప్ప నేను ఈ యొక్క శిలువ మరణాన్ని జయించలేనని యేసుప్రభువు ఎంతో వేదన పడతా ఉంటే, ఆయన యొక్క వేసుకున్నటువంటి అంగి అలా 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 కలర్ మారిపోతుంది. లైట్ పింక్ 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 అలా ఏమైపోతుందండి? రెడ్గా మారిపోతుంది. ఆయన చెమటలు ఎలా రక్తంలా మారిపోతూ ఉన్నాయి. డ్రెస్ అంతా కూడా వైట్ డ్రెస్ అలా ఏమైపోతుందండి? రెడ్గా మారిపోతుంది. ఆయన దుఃఖంతో ఉన్నారు, మిక్కిలి దుఃఖంతో ఉన్నారు. ఈ భూలోకంలో ఎవరు పడనటువంటి దుఃఖం ఆయన అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మురిగినది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి ఏం చేశారు? మీరు ఇక్కడ ఉండండి, కష్టంగా ఉంది నాకు పరిస్థితి, చాలా కష్టంగా ఉంది అంటే. ఈ ముగ్గురికి ఏంటంటండి, వాళ్ళు అక్కడ కొంచెం దూరంగా నిలబెట్టి వచ్చారు, వాళ్ళని అక్కడ ఉంచొచ్చారు. ఈ ముగ్గురు మాత్రం ఏంటి, ఇక్కడ ఉండండి, నాతో పాటు ఉండండి అంటే వీళ్ళ కనులు మత్తుగా ఉంటున్నాయి, ప్రార్థన చేస్తూ ఉండండి అంటే వాళ్ళు చేయలేని పరిస్థితి. ఏమండి, వాళ్ళు చేయలేని పరిస్థితి. అందరూ ఏం చేస్తున్నారంటండి, మత్తుగా ఇంకా మత్తులోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రార్థన చేయడానికి. యేసుప్రభువారు మరలా రావడం చూడడం, మరలా కొంచెంసేపు అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ వెళితే మళ్ళీ ఏం చేస్తున్నారు? అలా మత్తులోకి వెళ్ళిపోతుంది. ఏమండి, కోమాలోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారండి? మనం కంగారు పట్టడం తప్ప వాళ్ళు ఏముండదు, ఎటు పడితే అటు పోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. 3 సార్లు వచ్చారు ఆయన, 3 సార్లు చూస్తే మత్తు వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో ఇంకా లేండి బయలుదేరదాం, అదిగో వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నిద్ర ఏమవుద్దండి? ప్రార్థన అంటే ఎవరికి ఎక్కదు. అయిపోయిందండి ప్రార్థన అంటే కళ్ళు ఏమైపోతాయండి? ప్రార్థన అవగానే ఏమవుద్ది? చక్కగా తెరుపులు వచ్చేస్తాయి. ఆ తర్వాత కూర్చొని మాట్లాడమంటే ఎంతసేపు అయినా చక్కగా మాట్లాడతారు, చిలకల్లాగా మాట్లాడతారు. అవునా కదా?
వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఇంతలోనే వాళ్ళు ఎప్పుడైతే లెండి వెళదాం అనుకుంటే అప్పుడు అందరూ ఏం చేశారంటండి, రెండవ మారు వెళ్ళారైనా, మూడవ మారు కూడా తిరిగి వచ్చి అయ్యే మాటలు చెప్తా ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చినది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఇప్పుడు వరకు ఇస్కరియోతు యోధా గారు లేడు అక్కడ, వెళ్ళిపోయాడు. వాళ్ళ సైన్యంతో పాటు వస్తామన్నాడు. అదే తోటలో ప్రార్థన చేస్తారు. నన్ను అప్పగించేవాడు సమీపిస్తున్నాడు, ఇస్కరియోతు యోధా వస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎదురయ్యారు. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వారితో కూడా బహు జనసమూహం కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. ఏంటంటండి, ఫాస్ట్గా వాళ్ళందరూ కత్తులు గుదియలు. ఏమండి గుదియలు అంటే ఏంటి? గుదియలు అంటే ఏంటి తెలుసా? కత్తులు ఉన్నాయంటండి, పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి చూసారా? ఏమండి, పావును కట్టే కర్ర చిన్నగా ఉంటుందేమో కానీ గుదియ అంటే ఏంటి? లావు కర్రలు వాళ్ళు చేత్తో పట్టుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, వస్తూ ఉన్నారు. ఎవరిని పట్టుకోవడానికి? యేసు ప్రభుని పట్టుకోవడానికి. వాళ్ళతో పాటు వస్తున్నాడు అయ్యగారు. వచ్చి మొదటిగా తను ముందుకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. చిలికడ ముద్దు పెట్టుకొని, నన్ను అప్పగిస్తున్నావా? ఏమండి, దేవుని సేవ చేయొచ్చు, మంచిదే. ఏమండి, దేవుని పనులు చేయొచ్చు, మంచిదే. దేవుని ప్రజలను చెడగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. పాత నిబంధనలో బిలాం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక్క మాట చెప్పిపోయాడు. మోయాబురాజు అన్నాడు, నీకు ఇన్ని కానుకలు ఇస్తే, ఇన్ని కానుకలు నీకోసం ఇన్ని కానుకలు ఇస్తే ఏం చేసావయ్యా? అసలు నువ్వేం చేసావు? అంతా దీవించావు, మొత్తం ఎన్నిసార్లు దీవించేవే వాళ్ళని, ఒక్కసారి కూడా శపించలేదు కదా. సరే నేను వెళ్ళిపోతున్నా, నీకు ఒక చిన్ని మేలు చేసి వెళ్తా. ఏంటది? ఈ మోయాబురాండ్రు కన్యకలందరినీ కూడా నీట్గా తయారయ్యి వాళ్ళ బావుల దగ్గరికి వెళ్ళమను నీళ్ళు తెచ్చుకోవడానికి. వారు ఇష్టపడి వస్తారు. వ్యభిచారం అంటే దేవునికి కుదరదు. కుటుంబాల్లో పతనం ఎక్కడ ఉంది అంటే వ్యభిచారంతోనే స్టార్ట్ అవుద్ది. ఏమండి, కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి కారణాలు ఏంటి? దేవుడు అసహించుకోవడానికి కారణం జారత్వంకు దూరంగా పారిపోండి అని దేవుని వాక్యం ఉంది. ఏమండి, మిగిలిన పాపాలన్నీ శరీరానికి వెలుపల జరుగుతాయంట. ఈ జారత్వం అనేటువంటిది దేవుని మందిరాలు. మనం అలాంటి పరిస్థితిలో ఎక్కడ చూసినా యేసుప్రభు వారు చెప్పిన మాట, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఏంటి? బిలాము వంటి అబద్ధ బోధకులు. బిలాము వెన్నుపోటు పొడిచినటువంటి వాడు, దేవుని సంఘానికే దేవునికే వెన్నుపోటు పొడిచినటువంటి లెక్క. సేవకు రాకూడదు అంటలా నేను. వస్తే ఎలా ఉండాలి? బోధకుని అడుగుజాడులో అడుగు వేయాలి. ఇస్కరియోతు యోధాల్లాగా మనసు ఒక చోట, మనిషి ఒక చోట, దేవుడు చెప్పిన మాట వినకుండా తన ఆ ఉద్దేశాన్ని సఫలం చేసుకొని బోధకుడిని అమ్మేసుకొని, ఏమండి ఎంత దారుణమైన పరిస్థితి అండి. బోధకుడిని అమ్మేసుకున్న డబ్బులతో ఏం చేసుకున్నాడండి? ఏమండి, లేఖనాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా యేసుప్రభు దగ్గర పెట్టుకొని చెప్తా ఉంటే అన్నీ కూడా వాడు విన్నాడా అంటే ఎంతవరకు డబ్బు సంచి మీదే ఉంది వాడికి ధ్యాస అంతా. చాలా జాగ్రత్త. మనం ఏం వింటున్నారో చూసుకోండి, మీ చెవుల్లో ఈ మాటలు నాటనివ్వండి అంటాడు యేసుప్రభు వారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్న విషయాల్లో కూడా తప్పిపోయేవారిగా ఉండకూడదు. మరి చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తున్నావా అని చెప్పి, చెలికాడా నీవు చేయవచ్చినది చెయ్యి అని చెప్పారు యేసుప్రభు వారు. వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన్ని పట్టుకొనిరి. అంటే ఇక్కడ మాత్రం ఆయన అప్పగించుకున్నట్టు కానీ, అంటే వాళ్ళు వచ్చి ఏమండి పట్టుకుందాం అనేసరికి ఏం చేశారంటండి? వెనక్కి పడిపోయారంటండి. యేసుప్రభు వారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే అన్నారు నజరేయుడైన యేసును. నేనే, నన్ను పట్టుకెళ్ళండి అంటే నేనే అంటే మళ్ళీ వెనకబడుతున్నారంటండి. ఆ విధంగా 3 సార్లు జరిగింది. జరిగిన తర్వాత యేసుప్రభు వారు ఆయన చేతిలో ఆయనే ఇచ్చి ఏం చేశారండి? నన్ను పట్టుకెళ్ళండి, ఆయన అప్పగించుకున్నారండి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. మనం
ఒక్కొక్కళ్ళని చూస్తున్నాం. మనకి చూడడానికి కూడా సమయం సరిపోదు, కానీ ఒక్కళ్ళు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ఏమండి, మగ్దలేన మరియ, తర్వాత ఇంకెవరు, పస్కాను సిద్ధపరిచిన వ్యక్తి, శిష్యులు, యూద. పాత్రలు అర్థమవుతున్నాయి కదా ఎవరు ఎలా చేశారో అన్నది. ఏమండి, యోధా గారు చాలా పెద్ద పాత్ర వహించారు అనుకోండి అందరిలో. చూడండి, ఆ తర్వాత యేసు నీ కత్తి వారిలో, చూడండి, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునుచున్నావా? ఏమండి, వాళ్ళందరూ రాగానే ఒక కత్తి రెడీ చేయమన్నారు. అక్కడ ఒక వ్యక్తి రక్షింపబడతారు. ఆ కత్తి పేతురు గారి వరలో పెట్టుకున్నాడు. ఎన్ని కత్తులు ఉన్నాయంటే ఒకటే ఉందన్నారు. సరిపోద్దులే అయినా. ఏమండి, ఏ వ్యక్తిని ఎప్పుడు రక్షించుకోవాలో ఆయనకి తెలుసు. ఏ వ్యక్తి ఏ విధంగా రక్షింపబడతారో యేసుప్రభు వారికి తెలుసండి. ఆ మలుకు అనేటువంటి వ్యక్తి గబగబా వచ్చి, ఏమండి, కత్తులు గుదిలతో ఉన్నవాళ్ళు మొదటిగా వచ్చేసరికి పేతురు గారు ఏం చేశారంట, ఆ కత్తి వారిలోంచి తీసి వెంటనే ఇచ్చేవి అనమాట అండి. చెవి తీస్తే ప్రాణం పోయినట్టు కాదు కదా, చెవి మీద వేసాడంట. వేస్తే చెవి ఊడి కింద పడిపోయింది. యేసుప్రభు దాన్ని అంటించి కత్తి వారిలో పెట్టేసుకో, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశిస్తాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అవన్నీ పడేసి యేసుప్రభుని వెంబడించాయంట. మరి ఇస్కరియోతు యోధ ఒక్క అద్భుతంతో మారేవాళ్ళు ఉంటారు. ఏమంటే జీవితాంతం అద్భుతాలు చూసినప్పటికీ కూడా వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళలేరు. అది ఎవరి నాశనం వాడదనమాట అండి. అందుకే అంటాడు ఆయన, నేను నా తండ్రిని వేడుకొనలేనని. వేడుకుంటే గనక 12 సేనా వ్యూహముల దేవదూతలు దిగుతారు. ఎంతమంది సైన్యం అండి? సైనికులు దిగినట్టు దిగుతారు పరలోక రాజ్యం నుంచి దేవదూతలు. ఒక్క దేవదూత మరి అశూరు వారి దండుపేటలోకి వచ్చి, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అశూరు వారి దండుపేటలోకి వచ్చి, ఆ రాత్రియే దేవదూత బయలుదేరి అశూరు వారి దండుపేటలోకి వచ్చి 185,000 మంది యుద్ధశూరుల్ని హతమార్చిందంటండి ఒక్క దేవదూత. ఇంకెక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మంది కూడా లేచిపోదురేమో. ఏమండి, 2 లక్షల మంది ఈజీగా ఆ రాత్రులు చనిపోయారు. ఒక్కడు కూడా యుద్ధశూరుడు లేవలేదు. నేను వేడుకుంటే కనుక 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైనటువంటి దేవదూతలు 70,000 మంది, ఏమండి, దేవదూతలు సైన్యం దిగుతారు. భూలోకానికి 70,000 మంది సైన్యం దిగితే భూలోకం ఆగుద్దండి? యేసు ప్రభు సహించుకున్నారు. వద్దు, ప్రతి విషయంలో కూడా అందరూ పరలోక రాజ్యం అంతా ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ యొక్క వింతలు నార్మల్ కాదండి. పరలోక దేవుడు ఏంటి, ఏమండి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనుషులు అర్థం చేసుకోవట్లేదేంటని ప్రతీది చూస్తూనే ఉన్నారు వాళ్ళు. జాగ్రత్త, మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మనం ఎలా ఉంటున్నామో చూసుకోవాలి. ఆయన కోసం ఏం చేస్తున్నావు అనేటువంటి చూసుకోవాలి. ఆయన నీ కోసం ఎంత తగ్గించుకున్నాడో చూసుకోవాలి. మనం దేన్ని ఆశపడుతున్నాం, ఎలా ఉంటున్నాం, ప్రతీది లిఖింపబడతా ఉంటుంది. ఈ సంవత్సరం 2025 పస్కాలో నా బిడ్డలు ఈ విధంగా కూడుకున్నారు, పలానా వాళ్ళు ఈ పని చేశారు, నీవు ఈ పని చేసావు, ప్రతీది లిఖింపబడద్ది పరలోకంలో పరిశుద్ధ గ్రంథంలో. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తుపెట్టుకోండి, నేనేం చేయకపోయినా పండగ ఆశ్రయించి వచ్చేసామండి. ఏమండి, ఎవరినైనా తిట్టేసో కొట్టేసో ఎలాగో పండగకి వెళ్ళి వచ్చేసామంటే కాదు. మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు తెలిసి తెలియక నా ఇష్టానుసారంగా ఉన్నాను ప్రభు, ఆయన క్షమించారు. ఈ సంవత్సరం కాస్తంత నా మనసు ఏమవ్వాలండి? మార్పు చెందాలి, ఎదగాలి. తెలియక చేసేంతవరకు కూడా ఏదో నేను నార్మల్గా పండగకి వెళ్ళి వస్తే పరలోక రాజ్యం వస్తుంది అనుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కష్టపడ్డారని నాకు తెలియదు ప్రభా. నేను కూడా మీ మరణానికి మరి మద్దతు పలికిన దానిగా ఉండకూడదు, కానీ నేనేం చేయాలి? కాస్తంత దుఃఖించినట్టు, ఏడ్చినట్టు, ఏమండి, కొంచెం సహాయం చేసినట్టు ఉండాలి కదా. కాబట్టి ఆ మాట చెప్పి యేసుప్రభువారు ఆ గడిలో యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు మీరు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొని వచ్చితిరా? అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. ఏమండి, ఒక్క శిష్యుణ్ణి ఒక్క దెబ్బ కొట్టారు. ఎవరు వీళ్ళు? బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. పేతురు గారు చెవి నరికారు, అంటించారు, అయిపోయింది. ఇంకొకటి పట్టుకుందామని చూసేసరికి పేతురు గారే అడ్డుపడి ఉంటారు. ఒక దెబ్బ తగిలిందండి. ఏమండి, రాణువ వారి దెబ్బ ఎలా ఉంటుందండి?
ఎలా ఉంటుందండి? ఒక్కడు కొడితే శిష్యులందరూ చూడడం ఏంటి, పారైపోయారు. ఒక్కడు కూడా నిలబడలేదు అక్కడ. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు. మనం కూడా అలాంటి పరిస్థితులే ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నేను తప్పిపోకూడదు నాయనా, ప్రతి విషయంలో కూడా మీకు ఇష్టంగానే ఉండాలి. దేవుడు అందరినీ చూస్తూ ఉన్న దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపి వద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన్ను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో చూడవల్లని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవల్లని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు వెతుకుచుండ్రి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. ఏం జరిగిందంటండి? ఆయన పట్టుకొని తీసుకెళ్ళి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారంటండి. అక్కడ మీరు విన్నటువంటి మాటలు, ఇతను చెప్తున్నటువంటి బోధల్లో మీకు పట్టుబడినటువంటి మాటలు దేవునికి విరోధంగా ఏమండి మాట్లాడిన మాటలు ఏమైనా ఉన్నాయా? ఇతని మరణానికి ఏదైనా సరే ఉన్నాయండి. చాలా దారుణమైన మాటలు మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? ఈ మందిరం అంట 46 సంవత్సరాలు కడితే 3 రోజులు పడగొడితే లేపేస్తానన్నాడండి. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నేను దేవుని కుమారుడు అన్నాడండి. అన్ని రాసుకున్నాడు. ఏమండి? ప్రధాన యాజకుడు ఏం చేశారు? రాసుకున్నాడు. రాసుకొని మరి తొదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయం పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలని చెప్పాను. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు వరకును. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే. ఏంటంటండి? ఈ 2 సాక్ష్యాలు, రకరకాల సాక్ష్యాలు, ఏది కూడా సెట్ అవ్వట్లేదంటండి. ఇంకా పూలంతమంది వస్తున్నారు. ఇదిగో అయ్యా, ఎందుకు వస్తున్నారండి? ఆయన చంపేయాలి ముందు. అర్థమవుతుందండి? యేసు ప్రభు శిలువ మరణానికి ఎంతమంది సహకారులుగా ఉన్నారు. ఏమండి? ఏం చేయడం కోసం? ఎంత మంచి లోకం అంటారు. మన భారతదేశం ఎంత మంచి లోకం అని ఏమంటున్నారండి? ఇండియా ఫస్ట్ ఉంటుంది. మరి పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఆయన చేసిన తప్పేంటండి? దేవుణ్ణి ప్రకటించారు. చూసుకోవచ్చు కదా కరెక్ట్గా. కోపం వద్దు, చూసుకోవాలి. మనం వాళ్ళు చెప్పినటువంటి బోధ అవునా కాదా అనేటువంటిది మనం చూసుకోవాలి. కానీ చంపేస్తే ఏమొస్తుందండి? చాలా జాగ్రత్త. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క మరణానికి అనేక మంది వచ్చి ప్రతి వాడు కూడా గొప్పవాడిని అనుకొని చిన్న మంచి పని చేయలేరు. కానీ ఏం చేశారంట? సాక్ష్యాలు అని తీసుకొస్తే ఒకటి సెట్ అవ్వట్లేదంట. 2 కూడుకొని వచ్చారంట. ప్రధాన యాజకులతో మద్దతు పొందిన వాళ్ళు కాబోలండి. వీళ్ళు ఏమన్నారంటండి? నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఏమండి? ఇతను దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానంటే ఆ మాటకి సమాధానం చెప్పలేదు. యేసుప్రభు 3వ రోజున లేస్తాను అనేటువంటి ఆ విషయం అది. అయినా వాళ్ళకి అర్థం కాదు అది చెప్పిన. ఆయనకి ఎంతో కష్టంగా ఉన్నారు. అప్పటికే ఆయన్ని కొట్టారు, మరి ముళ్ళ కిరీటం పెట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టేసి తీసుకొచ్చేసారు. ఆయన ఏం మాట్లాడలేదండి. నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువా? అదైతే గనక ఇప్పుడు చెప్పాలి తప్పకుండా. అలా చెప్పాలి అని చెప్పి జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నావు. ఒట్టేసి చెప్పాలి. పరలోకంలో ఉన్న దేవుని మీద ఒట్టుగా నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు. యేసుప్రభు ఏమంటారండి అప్పుడు? నీవన్నట్టే దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏ విషయంలో కూడా ఆయన రక్షించుకోవడానికి ఇష్టపడలేదు. ఎక్కడ ఆయన దైవత్వం చూపించడానికి ఇష్టపడలే. ఇక్కడ మరి జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నాను అనేసరికి ఏమన్నారండి ఆయన? నీవన్నట్టే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండనియో ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు విన్నారు కదా. ఏంటంటండి? సాక్షులక్కల్లా ఏమక్కల్లా ఫైనల్ అయిపోయింది. ఏంటి? వీడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. దేవుడు అని చెప్పుకున్నాడు. దేవుని కుమారుడు అన్నా దేవుడన్నా ఒకటే. కాబట్టి ఇంకా సాక్షులు అక్కర్లేదు అని చెప్పి తన బట్టలు చింపుకున్నాడు అంటండి. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి. ఏంటంటండి? ఆయన చెప్పిన మాట ఏంటంట? దేవుని కుమారుడు అని చెప్తే తప్పంటండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఒమ్మి వేసి ఆయన్ని గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుచుమని చెప్పిరి.
ఏం చేశారంటండి? వెంటనే వీడు మరణానికి పాత్రుడు అని ఎప్పుడైతే అన్నారో గుద్దడానికి ప్రారంభించారు, కొట్టడానికి ప్రారంభించారు, ఉమ్ములు వేయడానికి ప్రారంభించారు. ఏమండి? ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి ఏమైపోయిందండి? కొంతమంది మంద కాని విషయాల్లో ఏం చేస్తారండి? అదేదో దేశంలో మీకు తెలుసో లేదో మరి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒక మనిషిని కొడుతున్నారనుకోండి, నలుగురు కొడుతున్నారనుకోండి, బండి మీద వెళ్ళేవాడు బండి ఆపి వచ్చేసి 4 గుద్దులు గుద్ది వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటంట? ఆడికి ఏంటో తెలియదు, కానీ వాళ్ళు కొడుతున్నారుగా కొట్టాలి. ఈ ప్రజలు కూడా అంతేనండి. అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి ప్రారంభించారు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నువ్వు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. నేను ఈ బయట జరుగుతున్నటువంటి విషయం, యేసు ప్రభుని అపహసిస్తూ ఉన్నారు, ఉమ్మివేస్తూ ఉన్నారు. బయట ఏం జరుగుతుంది, అసలు లోపల ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి లోపలికి రావడానికి సాహసించక పేతురు గారు ఏం చేస్తున్నారండి? ఆ మంట దగ్గర కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక చిన్నది నీళ్లు పట్టుకొని మంచినీళ్ళు పోయడానికి వచ్చింది. అప్పుడు ఆ చిన్నది అంది, నీవు కూడా ఆయనలానే ఉన్నావు, ఆ గలిలయుడగు యేసు యొక్క శిష్యుడు అన్నట్టు. ఇక నయమమ్మో, బాగానే చెప్పావు. ఏంటి అలా అలా అనిపిస్తున్నారా ఏంటి? వద్దులే, ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి ప్రక్కకి వెళ్ళి అక్కడ ఉన్నారండి. అక్కడ ఉంటే అక్కడ కూడా ఇంకొక చిన్నది అలాగే అందంట. ఇంకో కొంతమంది అన్నారంట, ఇంకో 3వ చోటకి వెళ్తే, నీవు ఆయనతో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది, నీ మాట కూడా అదే సాక్ష్యం, అదే మాట, అదే స్టైలు. ఏమంటే ఏమనుకుంటున్నాడంటే అప్పుడు తను తాను దూషించుకోవడం వాళ్ళు. ఏంటో నా బ్రతుకులో ఏమండి ఇటువంటి పరిస్థితి వచ్చిందేంటి, ఆయన వెంబడించినని అంటారేంటి? ఇప్పుడు ఏం చేస్తారు? అంటే ఏం చేస్తారు? కొట్టి ఆయన కూడా చంపేస్తారని చెప్పి ఒక దెబ్బ తింటే దెబ్బ తిరిగింది, ఇంకొక దెబ్బ తినలేను ఏమండి అని తను తాను శపించుకోవడం మొదలుపెట్టాడంటండి. ఇంతలో కోడి కూసింది. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుని ఇంట్లోంచి బయటకు వస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు కళ్ళు పేతురు గారి కళ్ళుని కలిసేయండి. ఇద్దరు చూపు ఒక్కటైంది. ఒక్కసారి కోడి కూసింది. పక్కకు పోయి పశ్చాత్తాపడి, అయ్యో వీళ్ళందరూ వదిలిపెట్టి ఈ రాత్రి పారిపోతే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టినాను కదా, ఇంత దారుణమైన పరిస్థితి ఎలా వచ్చింది, నేను ఎలా మారిపోయాను ఇంత దారుణమైన వ్యక్తిగా, తన సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలోకే ఏమండి ఇంకా తర్వాత ఆ తర్వాత మరి ఇస్కరియోతు యోధ ఉదయం కాగానే ఆ రాత్రి అంతా కూడా 6 అన్యాయపు తీర్పులు తీరుస్తారండి. ప్రజల పెద్దలు అందరూ కలిసి ఆయన యెరూషలేము వీధులు త్రిప్పిస్తూ ఉన్నారు. ఏమండి? కొంతమంది ఏమో ఉమ్ములు వస్తున్నారు, కొంతమంది ఏమో కొడుతున్నారు, కొంతమంది ఏమో గుద్దుతూ ఉన్నారు. ఒక కురేనీయుడు అనేటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఇంత దారుణమైన పని చేస్తారు? ఆయన వెంబడిస్తా, అయ్యో ఇంత కొడతారు, ఎంత కొడతారు, నువ్వు మొయ్యరా ఈ సిలువను, నువ్వు మొయ్ అంటే కొంత దూరం ఏం చేశారంటండి, ఆ సిలువను మోస్తారు. దాని క్రింద పడిపోతున్నాడు ఆయన. పడి లేస్తూ ఉంటే ఆ సీమోను కూడా కొంత లెక్క మోయడం జరిగింది. చూడండి ఒకసారి 27వ అధ్యాయం మొదట్లో కొంచెం. అప్పుడు 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును ప్రజల యొద్దకును తెచ్చి, మరలా నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశానని చెప్పి నీతిమంతుని రక్తాన్ని అప్పగించానని వారితో చెప్తే, మాకేంటి అది నువ్వే చూసుకో అని చెప్పారంటండి. ఆ వెండి నాణ్యాలు తీసుకెళ్ళి దేవాలయంలో గిరాటు కొట్టి ఏం చేశారంట, పోయి యేసుప్రభు అని చూశాడు. అతను చూసినప్పుడు, పేతురు గారు చూసినప్పుడు ఏమైంది ఏమండి, అతనికి పశ్చాత్తాపం కలిగింది. ఇక్కడ యేసుప్రభు వారిది జాలి చూపే అయినప్పటికీ కూడా ఇతనికి ఏమైంది, ఇతని హృదయంలో వాక్యం లేదు కదా. అయ్యో తప్పు చేశానని అప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్తే ఎంత బాగుండు. అలా వెళ్ళకుండా తినేం చేశాడంట, నిరపరాధ రక్తాన్ని అప్పగించి ఎంత దారుణమైన శిక్ష విధిస్తారని నేను అనుకోలే. అంత రూపం అంతా ఏమైపోయింది, చాలా దారుణం. ఏమండి, మన పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే ఎలా ఉంటుందండి? ఒక ఆవిడ రాత్రి ప్రార్థన చేస్తూ ఉంది, ఆ జైలుకి వెళ్ళినటువంటి పిల్లోడు తల్లి, ఫస్ట్ మీరు చేయండి అమ్మా, తర్వాత నేను చేస్తాను. అలా వింటే కన్నీళ్ళు అలా కారినాయి నాకు.
ప్రభువా, నలిగిపోయిన గుండెలో నుంచి వచ్చే ఈ కన్నీరుని మీరు అలక్ష్యం చేయొద్దయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్న పాపాత్ములో నాయన కనికరించండి. పిల్లోడిని మీరు కనికరించండి. ఏమండి, తప్పు చేశాడు, తెలిసి తెలియక తప్పు చేశాడు, మేము పాపులం నాయన అని బ్రతిమలాడుతా ఉంది. ఆ పిల్లోడికి మంచి ఆలోచనలు ఇవ్వండి. ఎవరు ఏం చేయకుండా తీసుకురండి. ఎలా ఉంటుందండి, ఒక కొడుకు జైలుకి వెళ్ళాడంటే, అమ్మా నన్ను చూడడానికి ఎవరు రావట్లేదా అంటే తల్లడిల్లిపోతుంది తల్లి. ఒక తల్లి మనసు ఎంత వేదన. ఆయన తల్లి కూడా దూరం నుండి నిలుచుని అలా చూస్తానే వెంబడిస్తూ ఉంది, రక్తపు కళ్ళతో, నిప్పుల్లాంటి కళ్ళతో. యోహాను గారు కూడా వెంబడిస్తానే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఏమయ్యాడండి, అలా చూసి ఆయన రూపం చూడగానే దిమ్మ తిరిగిపోయింది. నిరపరాధ రక్తాన్ని అప్పగించి నేను పాపం చేశాను, అయ్యా నేను పాపం చేశాను, ఈ డబ్బులు ఎందుకయ్యా నాకు వద్దు, నాకు ఈ డబ్బులు వద్దు, చాలా దారుణమైన పని చేశాను అంటే, ఏంటి నువ్వే చూసుకో పో అన్నారు. అవి పట్టుకొని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మరలా దేవాలయం దగ్గరికి పరిగెత్తి ఆ డబ్బులు అక్కడ గిరాటు కొట్టి ఇక వాడిని దుష్టుడు తరిమేస్తా ఉన్నాడు. ఏమండి, పోయి ఏం చేశాడంట, ఉరి పెట్టుకున్నాడంటండి. అక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఆ తాడు కూడా తెగిపోయిందంటండి. ఆ తాడు తెగి కింద పడితే పొట్టలో పేగులన్నీ బయటికి వచ్చి నడిమికి బద్దలైపోయి చచ్చిపోయాడు. యేసుప్రభుని సిలువ వేసిన వారు తెరిశారు. యేసుప్రభు తల్లి తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చున్నారు. అనేక మంది వెళ్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇంతమందిని రక్షించాడు, ఇప్పుడైనా దిగి రావచ్చు కదా, గొప్పవాడిని అని చెప్పుకున్నాడు కదా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నారుగా, ఇప్పుడైనా లేచి రావచ్చుగా. ఇలా కొంతమంది అండి. ఏమండి, ఇప్పుడైనా అద్భుతం, ఇప్పుడు దిగి రావాలి, మేము చూస్తాం, అప్పుడు నమ్ముకుంటాం. ఏమండి, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరి లెక్కలో మనం ఎక్కడ ఉన్నామండి అసలు? ఏమండి, ఎక్కడున్నాం మనం? దేవుని ప్రేమించే వారిగానే ఉన్నామా? ఏమండి, అవసరం నిమిత్తం మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటామా? అవకాశం వస్తే ఇసుక మరి పేతురు గారిలా తప్పిపోతున్నామా? చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది, తిరిగి లేచిన తర్వాత కూడా అనుమానించిన వాళ్ళు శిష్యులు కూడా. ఏమండి, ఎటు తిరిగి ఆయన్ని అనుమానించింది ఎవరండి? ఆయన తల్లి, ఒక 4 స్త్రీలు ఉన్నారు అక్కడ, వాళ్ళే. అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్త. అసలు నేను నమ్మలేను. పరిగెత్తుకుంటూ పోయి చూశాడు పేతురు గారు, మరలా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. తోమ ఏమన్నాడండి? ఆయన గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మలేను, ఇంత దారుణమైన పరిస్థితిలో చచ్చిపోతే ఆయన ఎలా లేచాడు నాకేమీ అర్థం కావట్లా. ఆయన రక్తపు ముద్దయిపోయాడు, ఆయన లేచాడంటావా? ఏమండి, ప్రవక్తల్లో చెప్పిన లేఖనాలు కానీ ప్రవచనాలు కానీ నమ్మనటువంటి మందమతులారా అని చెప్పి ఆయన వాళ్ళని గద్దించి దర్శనం ఇచ్చారు. దేవుని స్తోత్రం చెబుతాం. మళ్ళా వాళ్ళకి పరలోక రాజ్యం తీసుకెళ్ళి వాళ్ళని ఆత్మస్వరూపులుగా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరలోకం అంతా చూపించి, మేము ఏది వింటమో, ఏది చూచామో, ఏది మా చేతులు తాకి చూచినాయో పరలోకం అంతా చూపించి, ఇలాంటి పరలోకం ఉంది, దీనికోసం మీరు లోకాన్ని లక్ష్య పెట్టవద్దు, ఇక్కడ ధనాన్ని లక్ష్య పెట్టకూడదు, ఈ శరీరాన్ని లక్ష్య పెట్టవద్దు, నా కోసం నిలబడండి అని చెప్పినప్పుడు, మరి మీరు పరలోక రాజ్యం వస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. అప్పుడు అర్పించారండి, దేవుని ఆత్మతో నింపబడి. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉంటే నన్ను క్షమించండి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభు అంటే, నువ్వు దేవుని కోసం బలమైన సాక్షిగా ఉండడానికే నిన్ను పుట్టించాడు. దేవుని కోసం ఒక మాట ఎవరితో చెప్పినప్పుడు నీ జీవితంలో వీళ్ళు మారారు అన్నట్టుంటుంది ఉందండి? అలా లేకపోతే పరిశుద్ధాత్ములు లేనట్టేనంట. మీరు ఎవరికైనా దేవుని మాటలు చెప్పారనుకోండి, ఏమండి, కనీసం కొంతమంది అయినా రక్షింపబడాలి కదా. ఏమండి, రక్షింపబడకపోతే పరిశుద్ధాత్ముడు మనలో లేనట్టేనంటండి. ఒక్క ఆత్మను కూడా తీసుకెళ్ళకపోతే ఇంకేంటి నమ్మింది కదా. గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి, మన సువార్త ప్రకటిస్తే అనేక మంది రక్షింపబడాలి, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నేను నీ రాజ్యానికి బోడంతమందిని తీసుకురావాలి, నేను కూడా తప్పిపోవడానికి వీలేదు, నా కుటుంబం కూడా రావాలి. మీరు ప్రార్థించే వారిగా ఉండాలి, సువార్త ప్రకటించే బాధ్యత నీకుంది. అంతేగాని ఏదో వచ్చామా వెళ్ళామా పనికిరాదండి. బడికి వెళ్ళి వస్తే బుక్స్ అన్నీ అక్కడే ఉంటే, ఏమండి, వెళ్ళి వస్తే దేనికి పనికి వస్తుందండి? ఉద్యోగం వస్తుందండి వాళ్ళకి? ఏమండి, ఆడతా పడతా చదివితే ఉద్యోగం వస్తుందండి? కడుపు నిండా బిర్యానీలు పలావులు తినేసి చదివితే వస్తుందండి? వాళ్ళు యవనస్తులు అంటే వాళ్ళ కోరికలు,
వాడు ఇష్టాలు అన్ని కట్టి పెట్టి చదువు మీద ధ్యాస పెట్టినవాడు ఉద్యోగం చేస్తాడు. లేకపోతే ఏమవుద్దండి? జీవితాంతం పనే. గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం ఎలా ఉన్నాం మనం? ఏ ఏ కోవకు చెందిన వారికే ఉన్నాం? ఆయన హింసించేవాళ్ళ, ద్వేషించేవాళ్ళ, తలలూచేవాళ్ళ, ఉమ్మేసేవాళ్ళ, ఆయన్ని చూసి జాలిపడిన వాళ్ళుగా ఉన్నామా? ఏమండి? ఒక్కసారి కనుక మరి మనం పరిశీలించుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ముగించుకుందాం.